ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै శ్రీగురవే నమః। చిత్రవింశతిః అనే ఈ పాఠంలో మొదటి అంశమైనటువంటి గిర్వాణవాణి అనే శీర్షిక కింద 10 శ్లోకాలు ఉన్నాయి. అందులో 6 మనం నేర్చుకున్నాము. మిగిలిన 4 శ్లోకాలు అలాగే మిగిలిన పాఠం ఇప్పుడు మనం చూద్దాం. 7వ శ్లోకం యా భాష్యతే లక్షజనైరసంఖ్యైః యా జ్ఞాయతే యల్లిఖితప్రబంధాః కృతాశ్చ లక్షైః ప్రతివర్షమద్య భాషా మృతా సేతి మృషైవ వాదః. యా భాష్యతే లక్షజనైః అసంఖ్యైః యా జ్ఞాయతే లక్షజనైః అసంఖ్యైః అసంఖ్యైః లక్షజనైః అన్నాడు. అసంఖ్యైః అంటే లెక్కలేనంత మంది, సంఖ్య ఇంత అని చెప్పడానికి లేదు. అంటే వాళ్ళ సంఖ్యను లెక్కించడం మన వల్ల కాదు. అసంఖ్యాకులను వాడుతున్నాం సహజంగా. అసంఖ్యాకంగా జనం ఇచ్చేస్తారు అని. అసంఖ్యైః లెక్కలేనంత మంది లక్షజనైః లక్ష జనుల చేత. అంటే లక్ష జనులని చెప్తూ మళ్ళీ అసంఖ్య ఏంటి డౌట్ రావచ్చు మనకి. కానీ ఇక్కడ లక్ష జన దానికి లక్షలాది మంది ప్రజల చేత. ఆ లక్షలు ఎన్ని? 4, 10, 20, 30 అంటే అది అసంఖ్యైః. మనం లెక్క పెట్టలేమన్నమాట. లెక్క పెట్టలేనంతగా లక్షలాది మంది ప్రజల చేత అని అసంఖ్యైః లక్షజనైః అని మనం అర్థం చెప్పుకోవాలి. వాళ్ళందరి చేత యా భాష్యతే యా జ్ఞాయతే, ఈ రెండు క్రియలకు ఈ లక్షజనైః అసంఖ్యైః అనే పదాలు వర్తిస్తాయి. యా అసంఖ్యైః లక్షజనైః భాష్యతే, యా లక్షజనైః అసంఖ్యైః లక్షజనైః జ్ఞాయతే. భాష్యతే మాట్లాడబడుచున్నది, జ్ఞాయతే అర్థం చేసుకునబడుచున్నది. ఒక భాష ఒకడు మాట్లాడుతున్నాడంటే అవతల ఆ భాషను విని అర్థం చేసుకునే వ్యక్తి మరొక వ్యక్తి ఉండాలి. అప్పుడే మనం మాట్లాడతాం. ఒకడు మాట్లాడుతుంటే ఒకడు వినేవాడు ఉండాలి. వినేవాడు ఎందుకు వింటాడు? వాడికి అర్థం కాకపోతే వాడు వింటాడా? ఏదో పిచ్చివాడు వాడుతున్నా మనకి వెళ్ళిపోతాడు. వాడికి ఆ మాట్లాడుతున్న అర్థమైతేనే వాడు వింటాడు. కాబట్టి మాట్లాడుట అన్న దాంట్లో వినుట ఉంది, వినుటలో తెలుసుకుంటూ ఉంది. ఇక్కడ సంస్కృతానికి సంబంధించి మనం అనుకోవచ్చు మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు కానీ ఎవరికి అర్థమవుతుంది? మాట్లాడేవాళ్ళు మాట్లాడడమే కాదు, అది వినేవాళ్లకు అర్థమవుతూ కూడా ఉన్నది అని చెప్పడం కోసమే భాష్యతే జ్ఞాయతే అనే రెండు క్రియలు కూడా చెప్పబడ్డాయి. ఏదైతే సంభాషించబడుచున్నదో, మాట్లాడబడుచున్నదో, ఏదైతే అర్థం చేసుకునబడుచున్నదో జ్ఞాయతే అది. ఇంకా ఏ లిఖిత ప్రబంధాః క్రీతాశ్చ లక్షైః ప్రతివర్షమద్య. అద్య నేడు అంటే ఈ కాలంలో కూడా, ప్రతివర్షం ప్రతి సంవత్సరము, ఏదో పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అనే కాదు, ప్రతి సంవత్సరం కూడా, అంతకుముందు సంవత్సరం, క్రితం సంవత్సరం, ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం, తర్వాత సంవత్సరం, ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏ లిఖిత ప్రబంధాః లక్షైః క్రీతాః, ఏ భాష యందు రాయబడిన గ్రంథాలు అంటే ఏ సంస్కృత భాషలో రచించబడినటువంటి గ్రంథాలు లక్షైః క్రీతాః లక్షలాది ప్రజల చేత క్రీతాః కొనబడ్డాయి. ఏదో మాట్లాడాలి, కొద్దిమంది మాట్లాడుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి కొద్దీ ఏదో అర్థం చేసుకోవడం, ఏదో కొద్దిమందిని అర్థం చేసుకోవడం కాదు. ఆ భాషలో గ్రంథాల రచన లోగడ జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది. అవన్నీ గ్రంథాలు ముద్రించబడుతున్నాయి. ఆ ముద్రించబడిన గ్రంథాలు వాటిలోని విషయం తెలుసుకోవాలనే కోరికలేనటువంటి అనేక మంది పాఠకుల చేత కొనబడుతున్నాయి కూడా. ఈనాటికి ప్రతి సంవత్సరము లక్షలాది జనులు సంస్కృత గ్రంథాలని కొంటున్నారు. కొనేవాళ్ళు ఎందుకు కొంటారు? వాటిని దేవుడు మందిరంలో పెట్టి పూజ చేయడం కోసమే కాదు కదా. అందులోని విషయాలు తెలుసుకుందామని, తద్వారా వచ్చిన జ్ఞానం ద్వారా ప్రయోజనం పొంది జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని కొంటారు. కనుక పుస్తకాలని కొంటున్నారంటే
పుస్తకాలు చదువుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు, వాటి వలన ప్రయోజనాన్ని పొందుతున్నారు. అందువలన సంస్కృత భాషకు ఈనాడు కూడా సమాజంలో ఇంత గొప్ప గుర్తింపు, గౌరవం ఉంది. అలాంటప్పుడు సా భాషామృత ఇది వాద మృషైవ. భాషామృత సైతి మృషయవాద. దీనిలో అన్వయక్రమం ఏంటంటే సా భాషామృత యా భాషా భాష్యతే, యా భాషా జ్ఞాయతే, యస్యాం భాషాయాం లిఖితా గ్రంథాః లక్షైః క్రీతాః భవంతి. అంటే ఏ భాష మాట్లాడబడుతున్నదో, ఏ భాష అర్థం చేసుకునబడుతున్నదో, ఏ భాషలో వ్రాయబడినటువంటి లక్షల కొలది గ్రంథాలు లక్షలాది మంది ప్రజల చేత కొనబడుతున్నాయో సా భాష, ఆ భాష మృత ఇది వాద, అది మరణించింది అని వాద మాట్లాడటం అనేది విషయం మృషైవ, మృష ప్లస్ ఏవ మృషైవ, అసత్యమేను. ఒక వ్యక్తి తింటున్నాడు, తిరుగుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అన్ని పనులు చేసుకుంటున్నాడు, అలాంటి వాడిని పట్టుకొని వీడు చచ్చిపోయాడంటే అది వాస్తవాన్ని ఎవరైనా నమ్ముతారా? చచ్చిపోయాడు ఎలా ఉండాలి? చలనం లేకుండా పడి ఉండాలి. వాడి ఒంటి మీద పురుగులు పాకినా, మరొకటైనా, వర్షం పడుతున్నా, ఎండ మండిపోతున్నా చలనం లేకుండా ఒక రాయిలాగానో ఒక కట్టెలాగానో పడి ఉంటే, చలనరహితంగా ఉంటే వాడు చనిపోయాడంటే అర్థం ఉంది. అలాగా సంస్కృత భాషను మాట్లాడేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. ఆ సంస్కృత పుస్తకం కనపడితే కనీసం అది దాని ఒక పుస్తకంగా గౌరవించే వాళ్ళు లేరు. చిత్తుకాయతల కింద వాటిని వాడేస్తున్నారు. సంస్కృత భాషలో పదాలు ఎక్కడ ఎవరు పలకడం లేదు, ఎవరు వినడానికి సిద్ధంగా లేరు, విన్న వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదని పరిస్థితి ఉంటే అప్పుడు చెప్పచ్చు సంస్కృత భాష మృత అని. కానీ వాస్తవంగా పరిస్థితి ఎలా ఉందా? లేదు. చెప్పాడు కదా, అసంఖ్యై లక్ష జనై, అసంఖ్యాకులైనటువంటి లక్షలాది మంది ప్రజల చేత, లేదా అసంఖ్యాకంగా ఉన్నటువంటి లక్షలాది సంస్కృత జ్ఞానం కలవారి చేత ఈ భాష మాట్లాడబడుతున్నది. అలాగే ఆ భాష అర్థం చేసుకునబడుతోంది. అంతేకాకుండా గ్రంథరచన కూడా జరుగుతూ ఆ గ్రంథాలు ఎంతమంది ప్రజల చేత కొనబడుతున్నాయి. ఏదో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు కాబట్టి తెచ్చిపెట్టి పెట్టినాను కాదు, డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కొని అందులోని విషయాన్ని తెలుసుకోవాలని ప్రజలు ప్రయత్నిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. అలాంటప్పుడు సా భాష ఇన్ని విధాలుగా ప్రచారంలో ఉన్నటువంటి భాష మృత ఇది వాద, దీని గురించి చనిపోయిందని చెప్పి వాద పలకడం అనే మాట ఏదైతే ఉందో అది మృషైవ, అసత్యమేను. సంస్కృత భాష మృత భాష అనే వాదాన్ని సహేతుకంగా ఖండించడం జరిగింది ఈ శ్లోకంలో. వివాహకాలే పితృదేవ కార్యే కవిత్వ వేదాంత విచారగోష్ఠ్యాం దేహే సదా ప్రాణయువాస్తి యావాక్ త్యక్త్వా కథం తాం వయమవసామా. అసలు సంస్కృత భాష చనిపోయింది ఎలా అంటారు మీరు? ఒక మనిషిని చూపించి అది దేహం అన్నప్పుడు అది ప్రాణం ఉంటేనే దేహం అవుతుంది. ఒక దేహంలో ప్రాణం ఎలా అయితే ఉండటం అవసరమో, దేహం లేనప్పుడు అది ఒక శవము, మృత కళేబరం అనిపించుకుని కానీ దేహం అనిపించుకుంటుందా? ప్రాణం ఉంటేనే దేహం. అలాగా ఈ సంస్కృత భాష దేహంలాగా ఉంది. ప్రాణం దేహంలో నిరంతరం ఉన్నట్టుగానే సంస్కృత భాష మన జీవితంలో ప్రతి చోట కూడా ప్రతి అంశంలోనూ కనిపిస్తూ ఉంటే అలాంటి ప్రాణాన్ని వదిలి దేహం ఎలా ఉండగలుగుతుంది? ప్రాణం లేనప్పుడు దేహాన్ని దేహమైనా ఎందుకంటాం? అలాగా అలాంటి సంస్కృత భాషను విడిచిపెట్టి మనం ఎలా మనగలుగుతాము, మనం ఎలా ఉండగలుగుతాము? సంస్కృత భాషను విడిచిపెట్టి మనం జీవించడం అనేది సాధ్యమైన పనేనా? దాంతో సంబంధం లేకుండా మనం నివసించడం లేదా జీవించడం అనేది ఎలా సాధ్యమవుతుంది అంటాడు. ఎందుకంటే మన జీవితంలో ప్రతి అంశంలోనూ సంస్కృత భాష ముడిపడి ఉంది. సంస్కృత భాషను తీసేస్తే మన జీవితమే ఒక రకంగా అర్ధరహితం అయిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. వివాహకాలమునందు జీవితంలో మిక్కిలి ఆనందకరమైన ఘట్టం వివాహమని, మిక్కిలి విషాదభరితమైన ఘట్టం మృత్యు అని చెప్తారు. ఎవరింటో పెళ్లి జరుగుతుందంటే అంతు మించిన ఆనందం ఉండదు, ఎవరింట్లో ఒకడు మరణించారంటే అంతు మించిన విషాదం ఉండదు అంటారు. అలాంటి జీవితంలో అత్యంత ప్రముఖమైనటువంటి వివాహం ఘట్టంలో మనకు వినపడేది సంస్కృతమే. అంటే వివాహ క్రతువులో జరిపేటువంటి విఘ్నేశ్వర పూజ నుంచి చిట్ట చివరి దాకా జరిగే అన్ని కార్యక్రమాలలో వినపడేవి సంస్కృత మంత్రాలే. ధర్మేచ అర్థేచ కామేచ త్వయేషా నాతి చరితవ్య, ఇవన్నీ ఆ పురోహితుడు ఇతని చేత పలికిస్తాడు.
అర్థం తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే వాడు అర్థం కూడా వివరిస్తాడు, ఆ బన్యతను పలుకుతాడు. ఆ మంత్రాలన్నీ ఏ భాషలో ఉన్నాయి? సంస్కృత భాషలో ఉన్నాయి. సంస్కృతం ఒక పదం వినపడకుండా వివాహం పూర్తవుతుందా? అలా పూర్తయితే అది భారతీయ వివాహం కాదు, ఏ పాశ్చాత్య వివాహంలోనూ అసాధ్యం అవ్వాలి. కాబట్టి శుక్లాంబరధరం విష్ణు అనే సంస్కృత శ్లోకంతోనే ఆ శ్రేయస్సు కార్యక్రమైన విఘ్నేశ్వర పూజ మొదలవుతుంది. అక్కడంతా మనకు వినపడేది సంస్కృత భాషయే. పితృదేవకార్యే, పితృకార్యములు, దేవకార్యములు. పితృకార్యములు అంటే మరణించినటువంటి పెద్దలను ఉద్దేశించి మనం చేసేటువంటి ఆబ్దికములు మొదలైనటువంటివి, తర్పణాలు వేయడం, తీర్థశ్రాద్ధాలు, ఇలాంటివన్నీ పితృకార్యాల కిందకు వస్తాయి. దేవకార్యం, దేవతకు సంబంధించినటువంటి పనులు, ఆ పండుగలు, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఇలాంటివన్నీ దేవకార్యములు. దేవతా శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు. ఈ దేవకార్యాలలో, పితృకార్యాలలో కూడా మనకు వినపడేది సంస్కృత మంత్రాలే, సంస్కృత శ్లోకాలే. ఇంకా కవిత్వ వేదాంత విచార గోష్ఠ్యాం, కవిత్వానికి సంబంధించి, అలాగే అంటే లౌకికులైతే ఆ కావ్యంలో ఆ కవి కవిత్వం ఎలా ఉంది, ఏ కవి కవిత్వం ఎలా ఉంది, లేదా ఏ కవి కవిత్వం ప్రాచీనమైనటువంటి ఏ కవిని పోలి ఉంది, ఇలాంటి విచారం అంటే చర్చ జరిగినప్పుడు, గోష్ఠి అంటే నలుగురు కలిసి కూర్చొని ఒక విషయం గురించి ప్రసంగించడం. విచారం, ఏదైనా ఒక విషయాన్ని పరిశీలిస్తూ 10 మంది కూర్చొని తమ అభిప్రాయాలు వెలుబుచ్చేటువంటి సందర్భాన్ని గోష్ఠి అంటాడు. అలాగే వేదాంత విచార గోష్ఠి, కవిత్వ విచార గోష్ఠి, వేదాంత విచార గోష్ఠి. కవిత్వాన్ని గురించినటువంటి పరిశీలన చేసేటువంటి నలుగురు కూడినటువంటి సమావేశంలో కానీ, వేదాంతాన్ని గురించి విచారించడం కోసం, వేదాంత జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం నలుగురు జిజ్ఞాసులు కూడి చేసేటువంటి చర్చా కార్యక్రమంలో కానీ ఏం వినిపిస్తుంది? సంస్కృత భాష వినిపిస్తుంది. ఇతని కవిత్వం ఎలా ఉంది అంటే, ఇతని కవిత్వంలో ఫలానా కాళిదాస్ కవిత్వం యొక్క పోలికలు ఉన్నాయి, లేదా భావభూతి కవిత్వం యొక్క పోలికలు ఉన్నాయి, ఆ కవి చెప్పినటువంటి భావాలు ఈయన తీసుకున్నారని చెప్పి ఆ సంస్కృత శ్లోకాలనే ఉదాహరిస్తారు. ఒకవేళ ఆ కవిత్వం ఇప్పుడు ఆధునిక కవిత్వం తెలుగు ఇతర భాషలో ఉన్నా కానీ దాని గురించి విచారించాల్సినప్పుడు ఈ కవి యొక్క ధోరణి ఫలానా కవిలాగా ఉంది అని చెప్పి ఆ ప్రాచీన కవుల సంస్కృత శ్లోకాలని, వాళ్ళ కావ్యాలని ఉదాహరిస్తూ వాటితో పోలుస్తూనే వాడి యొక్క తప్పొప్పులను మంచిని నిర్ణయిస్తారు. ఇక వేదాంతం అనేది చెప్పాల్సిన అవసరం లేదు. వేదాంత గ్రంథాలన్నీ ఉపనిషత్తులు మొదలైనటువంటి భగవద్గీత, ఇవన్నీ కూడా బ్రహ్మసూత్రాలు, ఇలాంటివన్నీ సంస్కృత భాషలో ఉన్నాయి. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఇలాంటి వాక్యాలు వేదాంత సంబంధించినటువంటివి. వాటి గురించి చెప్పుకోవాలన్నా, వాటి గురించి ఆలోచించాలన్నా, జీవాత్మ, పరమాత్మ, వాటి గురించి జ్ఞానానికి అవసరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి. సంస్కృత భాష రానివాడు, సంస్కృతం గురించి తెలియనివాడు వాటిలో ఏం విచారం చేస్తాడు? ఒక గుడ్డివాడు చిత్రాన్ని చూసి, బొమ్మను చూసి ఆ బొమ్మ బాగుందిలే చెప్పగలుగుతాడా? చెప్పలేడు. కళ్ళున్నవాడే చూసి చెప్పగలుగుతాడు. అలా కాస్త కూస్తో సంస్కృత పరిజ్ఞానం ఉండి, సంస్కృత భాషతో పరిచయం ఉన్నవాడు, సంస్కృత భాషా సాహిత్యంతో, సంస్కృత భాషలోని ఉపనిషత్ గ్రంథాలతోని పరిచయం ఉన్నవాడే కవిత్వ విచార గోష్ఠిలో, వేదాంత విచార గోష్ఠిలో పాల్గొనగలుగుతాడు. అలాంటి వాడు పాల్గొన్నప్పుడు వీటి అన్ని సందర్భాల్లో కూడా దేహే సదా ప్రాణయవాస్తి యావాక్, యావాక్ ఏ సంస్కృత భాష అయితే దేహే ప్రాణయవ, దేహంలో ప్రాణం వలె అస్థి ఉన్నదో, సదా అస్థి ఎల్లప్పుడూ ఉన్నదో. మన దేహంలో ప్రాణం ఎప్పుడు ఉంటుంది? భూమిపై పడ్డప్పటి నుంచి చివరి శ్వాస వరకు నిరంతరం ప్రాణం మన దేహంతోనే ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా కూడా విడిచిందంటే ఇంకా ఆ రోజుతో వాడి జీవితం, ఆ దేహం కాస్త చెప్పాం కదా ఒక శవాకారం అయిపోయింది, అది ఇంకా నిష్ప్రయోజనం, దాన్ని తీసుకెళ్ళి సంస్కారం చేయడం ఒకటే మిగులుతుంది తప్పితే, అలాగా ఆ క్షణం వరకు, పుట్టిన మొదటి క్షణం నుంచి 100వ సంవత్సరం చివరి రోజు దాకా, అంటే జీవితాయుర్దాయం యొక్క చివరి రోజు వరకు కూడా దేహే ప్రాణ ఇవ సదా అస్తి, దేహంలో ప్రాణం ఎలా అయితే నిరంతరం ఉంటుందో, వాడు నిద్రపోతున్నా, మెలకువతో ఉన్నా, నవ్వుతున్నా, ఏడుస్తున్నా, ఏ పని చేస్తున్నా ప్రాణం లేకుండా వాడు ఆ పని చేయలేడు. అలాగే మనం దుఃఖాలలో పితృదేవుల కార్యక్రమం నిర్వహిస్తున్నా, చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహిస్తున్నా, భక్తితోటి భగవంతుని పూజ చేస్తున్నా, ఆనందంతో వివాహాది కార్యక్రమాలు చేసుకుంటున్నా, జ్ఞానాభివృద్ధి కోసం కవిత్వాన్ని గురించి పరామర్శించిన కవిత్వ విషయాలు చర్చించుకున్నా, మోక్షాభిలాషే వేదాంత విషయాలు చర్చిస్తున్నా, ప్రతి సందర్భంలోనూ మనకు కనపడేది, మనకు సహాయపడేది
సంస్కృత భాషయేను. సంస్కృత భాష లేని జీవితం, మన సంస్కృత భాష లేనటువంటి భారతీయ జీవనం ఎలాంటిదంటే ప్రాణం లేని దేహం లాంటిది. దాన్ని ప్రాణం లేని దేహాన్ని ఎవరైనా అసలు ఊహించగలుగుతారా? దేహం అంటేనే ప్రాణం ఉంటేనే దేహం అది. అలాగా ఎప్పుడు నిరంతరం మనకు ఉపయోగిస్తున్నటువంటి ఆ సంస్కృత భాష త్యక్వా కథం తాం వయమావసామా, దాన్ని విడిచిపెట్టి మనం ఎలా ఉండగలుగుతాము, అసలు దాన్ని విడిచి మనం ఎలా మనగలుగుతాము అంటే, మనం సంస్కృత భాష లేకపోతే మనం అసలు మన ఉనికే లేదు, మనం అంటూ మన గురించి చెప్పడానికి ఏమీ ఉండదు అన్నమాట. దాన్ని విడిచిపెట్టి నేను గాలి పీల్చకుండా నేను ఉంటాను అని ఒక మనిషి చెప్తే, ఏమి ఈ రోజు నుంచి నేను గాలి పీల్చ మానేస్తున్నాను అని చెప్తే వాడి గురించి ఏమనుకుంటాము? వాడు జీవిస్తున్నాడు అనుకుంటామా? గాలి పీల్చిన యక్షణం ఆపేశాడు, అయిపోయింది వీడి జీవితం పరిసమాప్తం, వీడు మరణించాడు అనుకుంటాను. అలాగా భారతీయ సంస్కృతిలో భారతీయులు ఎప్పుడైనా సరే సంస్కృతాన్ని మేము విడిచిపెట్టేస్తున్నాం అని కనుక ఎవరైనా అన్నాడంటే వాడు జీవించేయలేనట్లు లెక్క. ఎందుకంటే వాడు జీవించినటువంటి ప్రతి దశలో చెప్పుకున్నాం కదా, శుభాశుభ కార్యాలన్నింటిలో కూడా వాడికి సంస్కృతం అవసరం ఉంది. సంస్కృతం వాడు తెలియకుండానే వాడి జీవితం అంతర్భాగమైంది. అలాంటి దాన్ని విడిచిపెట్టి ప్రాణం లేకుండా దేహాన్ని నేను జీవించి ఉంటానంటే అది ఎలా అసంభవమో, సంస్కృత భాష లేకుండా మేము భారతీయులంగా జీవిస్తామని మనం చెప్పుకోవడం కూడా అంతే అవాస్తవం, అది అసంగతం, అసంభవం అన్నమాట. ఇంకా 9వ శ్లోకం. భూతం సమస్తం మృతుల్యమాహు భూతం సతీనాం చ మహామునీనాం భూతం చరిత్రం పురతః సజీవం అస్మాకమాధాయ కథం మృతాసా. భూతం సమస్తం మృతతుల్యమాహు భూతం సతీనాం చ మహామునీనాం భూతం చరిత్రం పురతః సజీవం అస్మాకమాధాయ కథం మృతాసా. భూతం సమస్తం మృతతుల్యమాహు, మరణించింది అంటే మరణించాల్సిన సమానం అంటే లోకడ ఎప్పుడో ఉంది ఇప్పుడు లేదు అంటే అది మనిషి దాంతో సమానమనో మరణించనో చెప్పచ్చు. కానీ భూతం సతీనాం మహామునియాంచ భూతం చరిత్రం పురతః సజీవం, మహామునుల యొక్క, సతీనాం పతివ్రతుల యొక్క, భూతం చరిత్రం, భూతం పరమపావనమైనటువంటి భూతం చరిత్రం గత చరిత్ర అంతా, పురతః సజీవం పురతః మన ఎదుటనే సజీవం సజీవంగా ఉన్నది. అస్మాకమాధాయ ఆ చరిత్రని అస్మాకం పురతః సజీవమాధాయ మన ఎదుట సజీవంగా నిలబెట్టేది సంస్కృత భాషయే. మన మహాత్ముల గురించి మనం తెలుసుకోవాలన్నా, సీతా, సావిత్రి, అనసూయ, అరుంధతి ఇలాంటి పతివ్రతల గురించి మనం తెలుసుకోవాలన్నా ఈ వశిష్ఠుడు, అత్రి, అంగిరసుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, విశ్వామిత్రుడు ఇలాంటి సప్తమహర్షులు మరియు ఇతర మహర్షుల యొక్క చరిత్రని మన ముందు నిలబెడుతున్న భాష ఏంటి, వాళ్ళ గురించి మనం తెలియజెప్తున్న భాష ఏంటి? సంస్కృత భాషే. వాళ్ళ చరిత్రని సజీవంగా మన కళ్ళ ముందు నిలబెడుతూ మనలను వాళ్ళకు వారసులుగా మనమందరము వారి మార్గంలో నడవవలసిన వ్యక్తులుగా తీర్చిదిద్దిన సంస్కృత భాష మన కళేట సజీవంగా వాళ్ళ చరిత్రను మన ముందు ఉంచుతుంటే ఆ ఉంచే సంస్కృత భాష కథం మృత, అది ఎలా మరణించింది? ఇంతకుముందు చెప్పినట్టనే ఒకడు పని చేస్తున్నాడు, నడుస్తున్నాడు, వెళ్తున్నాడు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నాడు, తన పనులు చేస్తున్నాడు, ఇతర పని చేసి పెడుతున్నాడు, వాడిని పట్టుకొని వీడు చనిపోయాడని చెప్పి చెప్తారా ఎవరైనా? వాడు ఎలా చనిపోయాడు, వాడు చచ్చినవాడు ఎలా అవుతాడు? ఎందుకంటే వాడు అనేక పనులు చేస్తున్నాడు. అలాగే సంస్కృత భాష మరణించింది అంటే అది దానివల్ల ఏం ప్రయోజనం లేకుండా ఉండాలి. ఏం ప్రయోజనం లేకపోతే అది మరణించింది అని చెప్పవచ్చు. కానీ సంస్కృత భాషలో ప్రయోజనం ఏంటి చెప్తున్నాడు. మహాత్ముల యొక్క, మహాపురుషుల యొక్క చరిత్రని ఈరోజు మన కళలో సజీవంగా నిలబెడుతున్నటువంటిది సంస్కృత భాష. ప్రాచీన సంస్కృతిని, ప్రాచీన మహాత్ముల యొక్క చరిత్రను, వాళ్ళు నడిచినటువంటి ధర్మ మార్గాన్ని మన ముందు నిలబెడుతూ మనల్ని కూడా ధర్మాలు నడిచేలా మనకు ప్రేరణ ఇస్తున్నటువంటి ఈ పరమపావనమైన సంస్కృత భాష
ఈనాటికి మనకి ఈ రకంగా సహకరిస్తుంటే దాన్ని మృత భాష అంటాం. ఎలా సాధ్యమవుతుంది? సా భాష కథం మృత, అది ఎలా మరణించింది? ఇది చెప్పేవాళ్ళు భూతం సమస్తం మృతతుల్యమాహు, గడిచిందంతా చనిపోయిందంత సమానమైనటువంటి వాళ్ళ వాదనయే ఇతరులు అంటుంటారు, కానీ అది వాస్తవం కాదు. గడిచిన దానిని మన ముందు నిలబెడుతున్నటువంటి సంస్కృత భాష ఈ రోజుకు సజీవంగా మన ముందు నిలబెడుతున్నటువంటి భాష జీవించిన భాషయేను, జీవద్ భాషయే కానీ మృత భాష కాదు అని చెప్తున్నాడు ఈ 9వ శ్లోకంలో. అంటే ఆ సంస్కృత సాహిత్యం ఈనాటికి మనకు ప్రేరణను స్ఫూర్తినిస్తోంది. ఒకవేళ ఆ సంస్కృత భాష అనేది ఒకటి ఉండేట, అది ఎలా ఉండదు, ఆ నామరూపాలేవో మనకు తెలియదు, ఆ గ్రంథాలే ఉండేవిట, ఇప్పుడు ఏది లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే అప్పుడు అనేవాడు అనొచ్చు సంస్కృత మృత భాష అని. కానీ సంస్కృత భాష స్పష్టంగా సజీవంగా మనకి ఇన్ని రకాలుగా బోధిస్తూ ప్రాచీన విజ్ఞానాన్ని అంతా మనకు అందిస్తూ ఈనాటికి మనకు అది ఎన్నో విధాలుగా సేవ చేస్తూ ఉపయోగపడుతూ ఉంటే దానివల్ల ప్రయోజనం పొందుతూ కూడా దాన్ని మరణించింది, ఆవు ఇచ్చే పాలు తాగుతూ ఆవు మరణించిందని చెప్పడం ఎలా అయితే అసంబద్ధము. సంస్కృత భాష ఉన్న ప్రయోజనాలను ఈనాటికి పొందుతూ మనం ఆ మహర్షుల యొక్క మహాపతివ్రతుల యొక్క చరిత్రల్ని మనం తెలుసుకుంటూ ఆ తెలుసుకోవడానికి కారణమైన సంస్కృత భాష మరణించిందని చెప్పడం అది ఏమాత్రము హేతుబద్ధమైంది కాదు అని కవి యొక్క అభిప్రాయం. రమ్యం కవిత్వం భువి ధర్మధూరం, ధర్మ్యం కవిత్వం హి నరహిరమ్యమేవ, స్వర్ణం సుగంధి ద్విగుణం కవిత్వం, గీర్వాణవాణ్య ఇతరత్ర కుత్ర. రమ్యం కవిత్వం భువి ధర్మదూరం, ధర్మ్యం కవిత్వం నహి రమ్యమేవ, స్వర్ణం సుగంధి ద్విగుణం కవిత్వం, గీర్వాణవాణ్యా ఇతరత్ర కుత్ర. గీర్వాణవాణ్యా ఇతరత్ర, సంస్కృత భాష కంటే ఇతర భాషల యందు, ఒక సంస్కృత భాషను పక్కన పెడదాం, మిగతా భాషల విషయాన్ని చూద్దాం. ఆ భాషలో పరిస్థితి ఏమిటి అంటే, అక్కడ రమ్యం కవిత్వం, అందమైన కవిత్వం ఉంటుంది. కానీ అది భూమిలో అంటే భూమండలంలోని సంస్కృత భాష కంటే భిన్నమైనటువంటి భాషలు మాట్లాడేటువంటి ప్రాంతాల్లో అని అర్థం అనమాట. సంస్కృత భాష కాకుండా భూమిలో ఉన్నటువంటి ఇతర భాషల విషయాన్ని మనం పరిశీలిస్తే ఆ భాషలో రమ్యమైన కవిత్వం ఉండొచ్చు, కానీ అది ధర్మదూరం, ధర్మానికి దానికి చాలా దూరంగా ఎక్కువ దూరం ఉంటుంది, ధర్మానికి చాలా దూరంగా ఉంటుంది ఆ కవిత్వము. అంటే ఆ కవిత్వంలో ధర్మానికి సంబంధించినటువంటి ప్రబోధం, ఒక రకమైనటువంటి ఉపదేశం, ప్రజల్ని సన్మార్గం నడిపించాల శక్తి ఆ కవిత్వానికి ఉండదు. ప్రజలు సన్మార్గం నడిపించిన ఉపదేశాలేవి ఆ కవిత్వంలో మనకు లభించవు. చదువుతారు, రమ్యం, హబ్బా ఈ కవిత్వం చదివాను, మనసుకి ఎంతో హాయిగా ఉంది, మనసు చాలా ఆనందంగా ఉంది, ఉల్లాసంగా ఉంది అనడానికే. కానీ అది తిన్న తర్వాత అది చదివిన తర్వాత నేను మంచి విషయాన్ని తెలుసుకున్నాను, ఈ గ్రంథం చదవడం ద్వారా నాకు ఈ ధర్మం తెలిసింది, ఇది ధర్మం కాదని గ్రహించి ఈ ధర్మ మార్గంలో నడవాలి, అధర్మాన్ని అధర్మంగాను ధర్మాన్ని ధర్మంగాను నేను గ్రహించి ధర్మ మార్గంలో నడిచే అవసరమైనటువంటి పరిజ్ఞానం నాకు ఈ కవిత్వంలో లభించింది అని చెప్పుకునే కవిత్వాలు ఇతర భాషలో మనకు ఎక్కడా కనపడవు. అందంగా ఉన్న కవిత్వం ధర్మం విషయంలో ధర్మానికి చాలా దూరంగా ఉంటుంది, అనగా అందులో ధర్మ ప్రబోధం ఏమాత్రం ఉండదు. అంటే ఉదాహరణకి ఒక పదార్థం ఉంటుంది, తిన్నంతసేపు హాయిగా రుచిగా ఆనందంగా ఉంటుంది, కానీ దానివల్ల శరీరాన్ని లభించేటువంటి పోషకాలు విలువ 0 అనమాట. దానివల్ల శరీరంలో శక్తి పెరగడానికి ఏమాత్రం ఉండదు, నాలుగు రుచిగా ఉంటుంది, అంత మాత్రమే. ధర్మ్యం కవిత్వం నహిరమ్యమేవా. సరే, మరికొన్ని భాషలు, అదే భాషలో మరికొన్ని గ్రంథాలు చూస్తే ఆ కవిత్వం ధర్మ్యం, అక్కడ కూడా కొన్ని ధర్మ గ్రంథాలు ఉంటాయి, మంచి చెప్పే గ్రంథాలు, అవి రమ్యమేవా నహి, అవి చదువుతుంటే విసుగుడటం, చికాకలటం, చదవాలి ఆసక్తి లేకుండా పోవటం, చెప్తాను బోర్ కొట్టడం, చికాకు కలగటం, ఇప్పుడు పుస్తకం మూసే పక్కన పెడదామని భావన కలగటం, ఇలా జరుగుతుంది.
అంటే ఏ కవిత్వంలో ధర్మ మార్గాన్ని గురించినటువంటి ఉపదేశం ఉంటుందో ఆ కవిత్వ గ్రంథాలు చదవడానికి ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోయి విసుగు పుట్టించేలా రమ్యమేవ నహి వాటిలో మనోహరత్వం అనేది ఎంతమాత్రం ఉండదు. అంటే వాటిని చదవాలనేటువంటి ఆలోచన పాఠకం ఎంతమాత్రం కలగదు. అందులో విషయం మంచిదే కావచ్చు, కానీ పాఠకునికి వాటిని చదవాలనేటువంటి ఆలోచనే కలగదు. అంటే ఓ పదార్థంలో పోషక విలువలు చాలా ఉంటాయి, కానీ అది నోట్లో పెట్టుకోగానే ఉమ్మేసేద్దామన్నంత రసవిహీనంగా, చాలా చేదుగాను, మరొక రకంగాను ఏమాత్రం ఆస్వాదయోగ్యంగా లేకుండా ఉన్న పదార్థం అది ఎన్ని పోషకాలు ఇచ్చేదైనా ప్రజలు దాన్ని గ్రహించగలుగుతారా? లేదు. అంటే ఒక పదార్థం ఎలా ఉండాలి? నాలుకకు రుచికరమైనది, తినడానికి ఆసక్తి కలిగే విధంగా ఉండాలి. అదే సమయంలో శరీరానికి అవసరమైన పోషణను కలిగించి శారీరకంగా మనిషిని దృఢంగా, బలవంతునిగా తీర్చిదిద్దేలా ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఒక ఆహారంలో ఉంటే ఆహారం గొప్పది. అలాగా కవిత్వం మనసుకు ఆనందాన్ని కలిగించాలి, మనిషిని ధర్మ మార్గంలో నడిపించాలి. ఈ రెండు లక్షణాలు ఉండే కవిత్వం కేవలం అది ఏ కవిత్వం అంటే సంస్కృత భాషలోని కవిత్వం మాత్రమేను. గిర్వాణవాణ్యా ఇతరత్ర, సంస్కృత భాష కంటే వేరే చోట కుత్ర అలాంటి కవిత్వం ఎక్కడ ఉంది అంటే మరెక్కడా అలాంటి కవిత్వం లేదు. స్వర్ణ సుగంధి ద్విగుణం కవిత్వం అన్నాడు. మూడవ పాదం చూడండి. మనం ఒకటి చెప్తాం, బంగారానికి తావెబ్బినట్టు అన్నమాట. బంగారానికి పరిమళం అబ్బినట్లుగా. బంగారం మెరుస్తూ ఉంటుంది, కళకళలాడుతూ ఉంటుంది, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానిలో దాన్ని మనం ముక్కు దగ్గర పెట్టుకుని చూస్తే వాసన ఏమైనా వస్తుందా? లేదు. అదే ఒక మామూలు పువ్వు, ఏదో మామూలు చిన్న చెట్టు పూసిన పువ్వు తీసుకుంటే బా ఎంత సువాసనగా ఉందని చెప్పి దాని వాసనని మనం పీల్చి ఆనందిస్తాం. స్వర్ణం సుగంధి ద్విగుణం కవిత్వం. స్వర్ణం బంగారము, సుగంధి ద్విగుణం సుగంధంతో రెట్టింపైనటువంటి ఆ కవిత్వము అంటే దాని యొక్క మనోహరత్వము, దాని యొక్క ఉపయోగిత్వం అన్నమాట. అది బంగారం విలువైనది, దాన్ని కేవలం విలువైనది మాత్రమే కాకుండా సుగంధంతో మనకు ఆనందాన్ని కలిగించేటువంటి తత్వము ఉంటే ఎలా ఉంటుందో సంస్కృత కవిత్వం కూడా అలాంటిదేను. స్వర్ణం సుగంధి ద్విగుణం కవిత్వం గిర్వాణవాణ్యా ఇతరత్ర కుత్ర. సంస్కృత కవిత్వం ఎలాంటిదంటే సుగంధి ద్విగుణం, సుగంధంతో కూడి ఇంకా 2 రెట్లు ఉత్తమంగా అయినటువంటి సువర్ణం, బంగారంతో సమానము సంస్కృత భాషా కవిత్వము. సంస్కృత భాషే గొప్పది. సంస్కృత భాషలోని కవిత్వం అటు ఆహ్లాదాన్ని, ఇటు జ్ఞానాన్ని రెండింటిని కలిగించడం చేత పరిమళించిన బంగారంలాగా ఇంకా ఎంతో ఉత్తమమైనటువంటిది. అటువంటి కవిత్వము గిర్వాణవాణ్యా ఇతరత్ర, సంస్కృత భాష కంటే ఇతర భాషల్లో కుత్ర అస్తి ఎక్కడ ఉంది, ఏ ఇతర భాషల్లో కూడా ఇలాంటి కవిత్వం లేదు అని చెప్తున్నాడు. ఈ 10 శ్లోకాలతో గిర్వాణవాణి అనేటువంటి శీర్షిక కింద ఉన్నటువంటి చెప్పిన విషయం పూర్తయింది. 2 విషయాలు తీసుకున్నానని చెప్పారు కదా, అందులో ఒక విషయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇంకా రెండో విషయం ఏంటంటే చిత్రలోక, సమాజంలోని ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు. సమాజాన్ని గమనిస్తున్నప్పుడు అది చాలా చిత్రంగా ఉంది కదా, ఇదేంటి ఇలా ఉంది, ఇలా కూడా ఉంటుందా అనే మనకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటనలు లాంటివి ఇందులో చెప్పడం జరిగింది. ఇందాక ముఖ్యాంశాల్లో కూడా కొన్ని ఇందులో అంశాలు చెప్పుకున్నాం. వాటికి సంబంధించినటువంటి ఈ 10 శ్లోకాలు 11 నుంచి 20 దాకా. అందులో మొదటి శ్లోకం అంటే 11వ శ్లోకం. స్వార్థోస్తు మే త్వన్యహితం నగణ్యం బ్రువంతమేవం బహుపాపజాలం కృత్వా తతో ముత్రస్ దుఃఖభాజః స్వార్థో హి తేషాం అచిత్రరూపః. స్వార్థోస్తు మే అన్యహితం నగణ్యం, తు అన్యహితం త్వన్యహితం అన్నమాట. బ్రువంతమేవం బహుశాపచాలం కృత్వా
తతో ముత్రస్ దుఃఖభాజః స్వార్థో హి తేషాం అతిచిత్రరూపః. మే నాకు స్వార్థః అస్తు, నా పని ఉండునుగాక, నెరవేరుగాక. స్వార్థం పదం యొక్క నిర్వచనం ఎలా చెప్పుకున్నాం. స్వార్థం, అందరూ స్వార్థపరులు, ప్రతి ఒక్కరు స్వార్థంగా ఆలోచిస్తున్నాడు, ఇలా మనం మాట్లాడుతుంటాం. ఈ స్వార్థ పదం యొక్క వాస్తవమైనటువంటి అర్థాన్ని మనం ఇలా చెప్పుకున్నాం. అంటే తన యొక్క ప్రయోజనము, తనకు కలిగే లాభము, తన మంచిని మాత్రమే చూసుకుంటూ ఇతరుల విషయాలని, నేను చేస్తున్న ఈ పని వల్ల నాకేం లాభం జరుగుతుందో ఆలోచిస్తున్నాడే కానీ నాకు లాభం జరుగుతున్నప్పుడు ఇతరులకు ఏమైనా కష్టం కలుగుతుందా అనే విషయాన్ని పట్టించుకోవడం అనమాట. మే స్వార్థ అస్తు, నా యొక్క స్వప్రయోజనం ఏదైతే ఉందో అది పూర్తిగా నెరవేరును కాక. అలాగే అన్యహితం మే నగణ్యం, అన్యహితం ఇతరుల మేలును గురించి, ఇతరుల మేలు అనేది మే గణ్యం నా, నేను ఎంత మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం కాదు. అరే బాబు నీవు పని చేస్తున్నావు కదా, నీకు లాభమేను కానీ నీ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఉదాహరణకి ఒక పొగ త్రాగే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతను పొగ తాగుతున్నాడు. పొగ తాగడంలో వాడికి ఏదో ఆనందిస్తున్నాను అనుకున్నాడు. వాడికి ఈ తాగడంలో నాకేదో అంతరం కలుగుతుంది, నా సంతోషాన్ని అనిపిస్తుంది అనుకున్నాడు. అదే సమయంలో ఎవరన్నా చెప్తారు, బాబు నీ చుట్టుపక్కల వాళ్ళ పొగతో ఇబ్బంది పడుతున్నారు, అలవాటు లేని వాళ్ళకి చాలా భరించడం కష్టంగా ఉంటుంది, వాళ్ళు అసౌకర్యంగా ఉన్నారు అంటే వాడు ఏమంటాడు, అన్యహితం మే నగణ్యం, ఇతరుల మేర గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేంటి, వాళ్ళ దగ్గర గురించి నేను ఎందుకు ఆలోచించాలి, నాకు ఆనందం కలుగుతుంది కాబట్టి నేను పని చేస్తున్నాను అంతే అని. వాళ్ళు బాధపడతారా, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా, ఇలాంటివన్నీ నేను పట్టించుకోవాల్సిన అంశాలు కాదు. గణ్యం అంటే నేను పరిగణించాల్సిన అంశాలు కాదు, నాకు వాటి గురించి ఎంత మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏవం బ్రువంతం, ఈ విధంగా మాట్లాడుతూ ప్రతి సందర్భంలో అనమాట, ఏ పని చేస్తున్నా వాడు చేసే పనులు ఇతరులకు అర్థం కలుగుతున్నప్పుడు, అరే బాబు నీ చేష్టల వాళ్ళని ఇబ్బంది పడుతున్నారంటే వాటి గురించి నేను ఎందుకు ఆలోచించాలి, నాకు వాటితో సంబంధం లేదు అంటాడు. నేను చేస్తున్నప్పుడు నాకు ప్రయోజనం ఉందా లేదా అదొకటే నేను చూసుకుంటాను, నాకు ప్రయోజనం ఉంది కాబట్టి నేను చేస్తున్నాను, ఇతరులకు ఇబ్బంది కలిగితే అది నా బాధ్యత కాదు, నాకు సంబంధం లేని విషయం, నేను ఇంత మాత్రం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రకంగా బ్రువంతం మాట్లాడుతూ బహుపాపజాలం కృత్వా, బహుపాపజాలం అనేక పాపపు సమూహాలను, అంటే అనేక పాపములను కృత్వా చేసి, ఇప్పుడు ఇలా చేస్తే వాడికి ఏం జరుగుతుంది, వాడు చేసే పని సత్కర్మ అవుతుందా, తప్పనిసరిగా దుష్కర్మే అవుతుంది. తన పని వలన తనకు ఆనందం కలుగుతుందా లేదా అనేది వేరే విషయం, కానీ తన పనిలో ఇతరులకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ పని ఎలాంటి పని అవుతుంది, తప్పనిసరిగా చెడ్డ పని అవుతుంది. అందుకని చెడ్డ పని వల్ల లభించేది పాపమే, మంచి పని వల్ల లభించేది పుణ్యమైతే చెడ్డ ఫలం వలన ప్రాప్తించేది, చెడ్డ పని వలన ప్రాప్తించేది పాపమే అవుతుంది. అందుకని బహుపాపజాలం కృత్వా, అనేక పాపములను చేసి, తతః ఆ పాపాల ఫలితంగా అముత్రస్ దుఃఖభాజః, అముత్రచ, అముత్ర అంటే పరలోకంలో దుఃఖభాజః, దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈ పని చేయడం అనేది నాకు ఆనందం కోసం చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ నిజానికి ఈ పని వల్ల వాడికి లభించే ఫలితం ఏంటి, దుఃఖమే లభిస్తుంది. ఇంతకుముందు మనం చెప్పిన ఉదాహరణలో పోతాడు వల్ల కలిగే ఆనందం అనేది కొద్ది కాలం కొంచెంసేపు మాత్రం ఇక్కడ ఉంటుంది, కానీ ఆ పొగతోటి ఇతరులను ఇబ్బంది పెట్టినందుకు కలిగే ఫలితం, ఆ పాపం ఏతుందో వాడి పరలోకంలో కూడా పీడిస్తుంది. అక్కడికి పోయి వీడు దుఃఖభాజః, దుఃఖభాగ్య అవుతున్నాడు. అటువంటి వాని యొక్క అంత స్వార్థ, ఆ స్వార్థము తేషాం అచిత్రరూప, ఈ స్వార్థం అనేది చాలా చిత్రంగా ఉంటుంది. వాడు చేస్తుందేమో ఆనందం కోసం, కానీ వాడు లభించదేమో దుఃఖం అన్నమాట. ఈ క్రమంలో స్వార్థం కోసం చేసిన పని తనకు ఆనందం వల్ల కలిగేటువంటి వచ్చే వలన ఎలాంటి పుణ్యం ఉండదు. తను ఆనందించాడు, అయిపోయింది, అది తాత్కాలికమైనటువంటి ఆనందం, దానివల్ల జరిగేటువంటి లభించే పుణ్యం, ధర్మం లాంటివి ఏమి ఉండవు. కానీ అదే క్రమంలో
ఇతరులకి ఇబ్బంది పెట్టడం వల్ల కలిగేటువంటి పాపం, ఆ పాపం వీడి వెంట ఉండి వీని పరలోకంలో కూడా దుఃఖపాకునే చేస్తుంది, అంటే దుఃఖ ప్రాప్తిని వీడికి కలిగిస్తుంది. అందువలన అంతిమంగా వీడు తన పని వల్ల పొందుతుంది ఏంటి? దుఃఖమే అవుతుంది. ఈ స్వార్థం అనేది అందుకనే మంచిలా కనిపిస్తూ చెడు చేసే లక్షణం ఇది. ఆ విషయం గ్రహించుకోకుండా స్వార్థపరత్వంతో వినటం, తన పని తాను నెరవేర్చుకోవటమే గొప్ప ఘనకార్యంగా మానవుడు ఫీల్ అవుతూ ఇతరులను పట్టించుకోవటం అదేదో గొప్పతనంగా భావిస్తూ పాపాలు చేస్తున్నాడు. కానీ ఈ పాపాల వల్ల చివరికి తాను దుఃఖాన్ని పొందన్న విషయం వీడు తెలుసుకోలేకపోతున్నాడు. సో ఈ స్వార్థం ఎంత విచిత్రమైనది. అది ఆనందంగా కనిపిస్తూ మనిషిని దుఃఖం వైపు నడిపిస్తోంది, దుఃఖం కలిగేలా మనిషికి చేస్తోంది. ఈ ఆనందం ఏమో ఇప్పుడు తాత్కాలిక కనిపిస్తుంది కాబట్టి ఇది గుర్తిస్తున్నాడే, కానీ అముత్ర పరలోకంలో వీడికి ఆ పాపం వల్ల వచ్చేటువంటి నరకాది దుఃఖాలు ఎంత గొప్పగా ఎంత పెద్దగా ఉంటాయో, వాటి వల్ల తాను ఎంత అవస్థలు పడతాడో ఆ విషయాన్ని గ్రహించలేక చివరికి పాపాత్ముడై నరకాది లోకాలకు వెళ్ళిపోయి దుఃఖిస్తూ ఏ స్వార్థాన్ని తనకు మేలు చేస్తుంది అనుకున్నాడో ఆ స్వార్థంతోనే వాడు బాధపడే పరిస్థితి వస్తుంది. అందుకనే తేషాం స్వార్థ, వాళ్ళ యొక్క ఈ స్వార్థం అనే లక్షణం అచిత్ర రూప, మికిలి ఆశ్చర్యకరమైంది. అంటే మంచిగా ఉంటూ చెడు చేసేది స్వార్థం అన్నమాట. మనం చెప్తాం కదా, గోముఖ వ్యాఘ్రము పయోముఖ విషముఖం అని. చూడటానికి గోలా కనిపిస్తుంది, కానీ దాన్ని నిజానికి అది ముఖం మాత్రమే గో ఆకారంలో ఒక మాస్క్ వేసుకుని ఉంది, వాస్తవంగా అది పులి అన్నమాట. అలాగా స్వార్థం అనేది స్వార్థాన్ని సాధించుకోవడం గొప్ప ఘనకార్యంలాగా, అది ప్రయోజకత్వంలాగా మనల్ని భ్రమింపు చేస్తోంది. మనకేదో సంతోషం, మన స్వార్థం సాధించామంటే ఏదో సాధించామని పొంగిపోయి ఈ క్షణంలో మనం ఆనందిస్తున్నాము. కానీ దీనివల్ల మనకు వచ్చేటువంటి పాపం మనకెంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. మనం ఆనందించాలని చేసే పని వలన మన దుఃఖం వస్తుందంటే అది స్వార్థం మనిషిని ఎంతగా వంచిస్తోంది, వాడిని కష్టాల పాలు చేస్తుందో కదా. అయినా ఈ విషయాన్ని గ్రహించక మానవుడు స్వార్థపరుడని ప్రవర్తిస్తున్నాడు. ఇది చాలా ఆశ్చర్యకరము అంటున్నాడు ఈ శ్లోకంలో. అంటే స్వార్థాన్ని విడిచిపెట్టి మానవుడు స్వార్థం కోసం పాప పనులు ఏం చేయకూడదు, ఇతరులను ఇబ్బంది పెట్టి పనులు చేసి పాపాన్ని మూటకట్టుకోకూడదు. ఇతరులకు మేలు చేయడం ద్వారా తన స్వార్థానికి కొంత ఇబ్బంది కలిగినా ఇతరులకు మేలు చేయడం ద్వారా పుణ్యకర్మల్ని ఆచరించి తద్వారా పుణ్యాన్ని పొంది పరలోకంలో కూడా సుఖంగా ఉండేలా చూసుకోవాలి. కానీ కేవలం స్వార్థైక దృష్టితో స్వార్థాన్ని మాత్రం సాధించాలనుకొని పనులకు అసౌకర్యం కలిగిస్తూ వాళ్ళని పీడిస్తూ పాపం మూట కట్టుకొని నరకానికి పోయి బాధపడే పరిస్థితిని తెచ్చుకోకూడదు అని కవి ఉపదేశిస్తున్నాడు. సద్యసుఖం స్వల్పం అఖేన లభ్యం మహత్సుఖం భువిచ పుణ్యకార్యై భావిచ మహత్సుఖం భావిచ పుణ్యకార్యై జనసుఖార్థీ చ కరోతి పాపం తతోపి చిత్రం కింహాస్తి లోకే. సద్యసుఖం స్వల్పం అఖేన లభ్యం, అఖేన పాపం చేత, అల్పం సుఖం అల్పం సుఖం స్వల్పం సుఖం అన్నమాట. స్వల్పం చాలా కొద్దిపాటి సుఖం మాత్రమే సద్య లభ్యం, సద్య వెంటనే లభ్యం లభిస్తుంది. ఉదాహరణకు లంచం తీసుకోవడం అది పాపం అనుకుందాం. ఇతరులను పీడించి వాళ్ళ వద్ద వస్తువుని వాడిని భయపెట్టో బెదిరించో ఇబ్బంది గురి చేసో దాన్ని మనం తీసుకుంటాడు లంచం. ఇది అఖం పాపకార్యం అవుతుంది. దీనివల్ల వెంటనే కొంచెం సుఖం లభించవచ్చు. ఆ వచ్చిన డబ్బుతో ఏదో వస్తువును కొనుక్కుంటాడు, ఇంట్లో ఒక విలాసంజన వస్తువు ఆనందిస్తాడు. ఈ సుఖం ఎంతది? స్వల్పం, చాలా కొద్దిపాటి సుఖమేను. అయితే పుణ్యకార్యై, ఇలా పాపాలు పాల్పడకుండా పుణ్యకార్యై తను వేరే వాళ్ళ వద్ద బలవంతంగా వాళ్ళని పీడించి వాళ్ళని దోచుకోవటము, లేకుంటే లంచాల రూపంలో వాళ్ళ దగ్గర తీసుకోవటము, వాళ్ళ సంపదని బలాత్కారంగా సొంతం చేసుకోవటము, ఇలాంటి వాటి వలన వాడు పొందే సుఖం చాలా అల్పం. అదే పుణ్యకార్యై, పుణ్యకార్యాల ద్వారా అంటే తన వద్ద తనకున్న సంపదని పేదల కోసం ఇతరుల కోసం సత్కార్యాల కోసం వెచ్చించడం ద్వారా చేస్తే, అంటే తన వద్ద సంపదని ఇతరులకు ఇవ్వడం ద్వారా తన కొన్ని అవసరాలు మానుకోవాల్సి రావచ్చు.
తను కొంత అసౌకర్యానికి గురి కావచ్చు. కానీ ఆ పుణ్యకార్యాల ద్వారా ఏం జరుగుతుందంటే మహత్ సుఖం భావి, చాలా గొప్ప సుఖం సంభవిస్తుంది. అంటే ఈ పుణ్యకార్యాల ద్వారా లభించేటువంటి పుణ్యం వలన వీడు ఎంతో కాలం స్వర్గంలో స్వర్గ సుఖాన్ని అనుభవిస్తూ సుఖంగా ఉండగలుగుతాడు. పాపకార్యాల ద్వారా చాలా తక్కువ సుఖం మాత్రమే భూలోకంలో నీకు లభిస్తే, పుణ్యకార్యాల ద్వారా ఎంతో గొప్ప సుఖం నీకు భావి కాలం అంటే భవిష్యత్తులో, అంటే మరణానంతర జీవితంలో నీకు లభిస్తుంది. జన సుఖార్థి చ కరోతి పాపం, మానవుడు సుఖార్థి సుఖం కోరుకుంటూ పాపం కరోతి, పాపం చేస్తున్నాడు. ఇందాక లంచం తీసుకున్నా ఎందుకోసం తీసుకున్నాడు అనుకున్నాం? ఏదో ఒక విలాసంజన వస్తువుని తనకు శక్తి లేకున్నా తాను దాన్ని పొందాలి, తనకు వచ్చే జీతంతో దాన్ని కొనుక్కోలేడు. లంచాలకు ఆశపడితే దాన్ని మనం కొనుక్కోవచ్చనే భావంతో చేస్తున్నాడు. సుఖార్థి సుఖం కోరే వాడు పాపం కరోతి, పాపం చేస్తున్నాడు. కానీ పాపానికి ఫలితం ఏముంటుంది? పాపానికి ఫలితం సుఖమవుతుందా? పుణ్యానికి మాత్రమే ఫలితం సుఖమవుతుంది. పాపానికి వచ్చే సుఖం చాలా అల్పము, దానివల్ల వచ్చేటువంటి దుఃఖము లేదా కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సుఖాన్ని కోరుకుంటూ వాడు పుణ్యం చేసిన వాడు సుఖాన్ని కోరుకుంటూ పాపం చేస్తున్నాడు. తాను సుఖపడాలని కోరుకున్నవాడు సత్కార్యాలు చేసి ఆ సత్కార్యంలో వచ్చినటువంటి పుణ్యఫలం ద్వారా సుఖాన్ని నాకు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తే, భగవంతుడు అనుగ్రహిస్తే సుఖపడతాడు. అది సరైన మార్గం అన్నమాట. అలా కాకుండా సుఖాన్ని ఆశించేవాడు సుఖం కోసమని చెడ్డ మార్గాల్లో నడిచి పాపం చేస్తూ అన్యాయార్జితమైనటువంటి విత్తం ద్వారా, అంటే పాపం ద్వారా సంపాదించిన డబ్బుతోటి సుఖపడాలనుకుంటే ఆ సుఖం ఉండేదేమో చాలా అల్పకాలం, ఆ పాపంలో వచ్చే దుఃఖమేమో అనంతకాలం, అత్యధికాలం ఉంటుంది. వీడు సుఖాన్ని కోరుకుంటూ పాపాన్ని ముట్టగట్టుకుంటున్నాడు. తతోపి చిత్రం కిమహాస్లోకే, లోకంలో ఇహలోకే, ఈ లోకంలో తతోపి చిత్రం కిమస్తి, ఇంతకంటే ఆశ్చర్యం ఏమైంది ఉంది. మార్కులు ఎక్కువ రావాలని చెప్పేసి కష్టపడి చదవాలి. అలా కాకుండా మార్కులు ఎక్కువ రావాలని వస్తే కలిగే ఆనందాన్ని నాకు నిద్రపోయినా వస్తుంది కదా, సినిమాకు చూసినా వస్తుందా అని చెప్పేసి ఇదే సుఖం గొప్పదనుకుంటే వాడు తర్వాత ఏమవుతాడు? పరీక్షలో ఫెయిల్ అయ్యి ఎక్కువ బాధ పొందాల్సి వస్తుంది. సినిమా చూడడం ద్వారా వచ్చే ఆనందం అత్యల్పమైంది అయితే పరీక్షలో ఫెయిల్ అవ్వటం తద్వారా సంభవించే పరిణామం ఏంటి? పరీక్షలో ఫెయిల్ అవ్వటం, దానివల్ల కలిగే దుఃఖం 1 సంవత్సర కాలం వృధా కావటం, ఇది అత్యధికంగా ఉంటుంది. అదే ఈ సినిమాలు ఇటువంటి వ్యాపకాలు తగ్గించుకొని పుస్తకం పట్టుకొని చదవడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు. కానీ ఆ చదవడం ద్వారా వచ్చినటువంటి జ్ఞానంతో పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు ఉత్తీర్ణ అయితే ఆ తర్వాత పై తరగతికి వెళ్ళడం, అందరి దృష్టిలో ఉత్తమ విద్యార్థి గుర్తింపు తీసుకోవడం, ఆ ఆనందం చాలా గొప్ప ఆనందం అవుతుంది. అలా కాకుండా ఈ తక్కువ సుఖానికి సంతోషపడిపోయి తర్వాత ఎక్కువ దుఃఖాన్ని తెచ్చుకోవడం మనుషులు చేస్తున్నారు. తాత్కాలికంగా కలిగేటువంటి అల్పమైన సుఖానికి ఆశపడుతూ భవిష్యత్తులో కలిగేటువంటి మహత్తరమైన సౌఖ్యాన్ని దూరం అవటం అనేది మానవులు చేసినటువంటి వింత పని. ఇంతకంటే ఆశ్చర్యపోవాల్సిందేముంది? కనుక పాపాలు మీకు తాత్కాలికంగా సుఖాన్ని ఇచ్చినా ఆ సుఖం అల్పము, వాటి వలన వచ్చే కష్టాలు అధికము. కనుక వాటి జోలికి మీరు పోవద్దు. పుణ్యకార్యాల ద్వారా మీకు ఇప్పుడు మీ డబ్బును కొంత ఇతరుల కోసం ఉపయోగించడం, మీ డబ్బును కొంత సత్కార్యం వేయించడం వలన మీకు కొద్దిగా కష్టం నష్టం కలగవచ్చు. కానీ ఈ నష్టం అత్యల్పము, ఆ పుణ్యం ద్వారా లభించే పుణ్య ఫలితం అత్యధికంగా ఉండదు. కాబట్టి మీరు ధర్మకార్యాల వైపు మొగ్గు చూపుతూ సత్కార్యాలు చేస్తూ పుణ్యాన్ని ఆర్జించడానికే ప్రాధాన్యం ఇవ్వండి, కానీ పాప పనుల ద్వారా సుఖాన్ని సంపాదించడానికి పూనుకోవద్దు అని ఈ శ్లోకంలో మనకు కవి ప్రబోధిస్తున్నాడు. సర్పేణ దష్టో మణోన్ముఖోపి మంత్రశక్త్యా పునరుత్థిత సన్ కశ్చిత్ పునర్నిందతి మంత్రశక్తిం తతోపి చిత్రం కిమహాస్లోకే. సర్పేణ దష్ట మరణోన్ముఖోపి మంత్రశక్త్యా పునరుత్థిత సన్ కశ్చిత్ పునర్నిందతి మంత్రశక్తిం తతోపి చిత్రం కిమహాస్లోకే. సరే, ఇక్కడ ఉన్నటువంటిది
మంత్రశక్తి గురించి చెప్తున్నాడు. ఎవరినైనా ఒక వ్యక్తిని పాము కరిస్తే ఇప్పటికీ మన వాళ్ళు కొంతమంది ఆ సర్పమంత్రాన్ని తెలిసిన వ్యక్తులతోటి ఆ మంత్రం వేస్తే అతడు జీవిస్తాడు, ఆ విషయానికి విరుడవుతుంది అని ఇప్పుడే కొంతమంది నమ్ముతారు. సరే, అది వాస్తవమా అవాస్తవం అనేది వైజ్ఞానికులు ఒక రకంగా చెప్తారు, సంప్రదాయవాదులు మరొక రకంగా చెప్తారు. లేదా నిజమైన పాము కాదు, విషపూరిత పాము కాదు కాబట్టి వాడు బతికాడు, అందులో నిజంగా విషయం ఉంటే ఈ మంత్రాలు పనిచేయవాడు చనిపోతాడు. మంత్రం వేసినటువంటి ప్రతి ఒక్కరు బతకడం లేదు కదా, ఇలాంటి కారణాలు వాళ్ళు చెప్తుంటారు. సరే, మొత్తానికి కవి గారైతే సంప్రదాయవాది కాబట్టి మంత్రశక్తి వలన పాము విషం విరుడైపోతుంది, ఇలాంటి విషపూరితమైన సర్పం కాటు వేసినా అని మంత్రశక్తి వలన మానవుడు జీవించే అవకాశం ఉంది అని నమ్మినవారు కాబట్టి ఆ అంశం మీదనే తన అభిప్రాయం చెప్తున్నాడు. సర్పేణ దష్ట, పాముచే కాటువేయపడి ఒక వ్యక్తిని పాము కరిస్తే మరణోన్ముఖోపి, వాడు దాదాపు మృత్యువు దరిదాపులకు వెళ్ళి వచ్చిన వాడే కూడా, అంటే ఇంకేం లేదు చనిపోతాడు వీడు అని అందరు నిశ్చయించుకున్నారు. ఆ సమయంలో ఎవరొక పాము మంత్రం తెలిసిన వ్యక్తి వచ్చి అతన్ని మరలా మంత్రం వేసి అతను బ్రతికించాడు, అతను లేచి నిలబడ్డాడు. మంత్రశక్త్య, మంత్రం యొక్క శక్తి చేత పునః ఉత్థిత సన్, మరలా లేచి నిలబడిన వాడై ఇంకేముంది పోయాడు వీడు అనే ఆశ వదులుకున్న దశలో ఈ మంత్ర ప్రభావం చేత మరలా లేచి కూర్చున్నాడు. అలా నిలబడినటువంటి కసిత్, ఒక మామూలు మనిషి ఏం చేస్తున్నాడు, పునః మంత్రశక్తిని నిందతి, పునః మరలా మంత్రశక్తిని నిందతి, మంత్రాల యొక్క శక్తిని నిందిస్తున్నాడు. ఏం అంటే మంత్రాలు లేవు, మాయ లేవు, ఇదంతా మోసం, ఎవరో కొంతమంది అజ్ఞానులను మోసం చేయడం కోసం తమ దగ్గర ఏవో శక్తులు ఉన్నాయని, తమ మంత్రాలు ఉన్నాయని చెప్పుకుంటూ ప్రజలు మోసం చేస్తున్నారు. కానీ ఈ మంత్రాలు ఏం లేవు, ఇదంతా అవాస్తవం అని చెప్పి మళ్ళీ వాడే ప్రచారం చేస్తున్నాడు. అంటే ఏ మంత్రశక్తి ద్వారా ప్రయోజనం పొంది వాడు మృత్యు నుండి బయటపడి మరలా జీవించగలుగుతున్నాడు, ఆ వ్యక్తే అవసరం తీరిపోయిన తర్వాత ఎవరైనా మంత్రాల శక్తి గురించి మాట్లాడినప్పుడు మంత్రాల శక్తి లేదంటూ మళ్ళీ వాడే వితండవాదం చేస్తాడు, మంత్రాలని నిందిస్తాడు. తతోపి చిత్రం కిమహస్తిలోకే, తతోపి చిత్రం అంటే ఒక పని వల్ల ప్రయోజనం పొంది ఆ పనే నిరర్ధకము, అదే చెడ్డ పని అని చెప్పి వాదించడానికంటే ఆశ్చర్యకరమైనది ఏముంది. ఉదాహరణకి ఏ శిశువైనా తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తేనే పెద్దవాడవుతాడు. వాళ్ళ సంవత్సరాలు పెరిగి పెద్దవాడైన తర్వాత పెద్దవాడై వాడు చేస్తే ఉంది, వాడు ఏం చేయకపోయినా నేను ఎలాగైనా జీవించేవాడు, నాకు జీవించాలని యోగం ఉంది కాబట్టి నేను జీవించాను, కానీ వాడు నాకు చేసింది ఏముంది అని చెప్పి వాదించడం ఎలా సంగతంగా ఉంటుందో, మంత్రశక్తుల ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతూ మళ్ళీ మంత్రాలు ఏమైనా నిందించడం కూడా అలాగే ఉంటుంది అని కవిగారి యొక్క ఉద్దేశం అన్నమాట. తర్వాత బ్రువంతి కేచిత్ వయమీశభక్తాః తథాపి వేదే నహి భక్తిమంతః భక్తి పితర్యస్తి నతస్య వాక్యే నతస్య వాక్యేషు ఏవమతిశ్చిత్రమతీవ లోకే. బ్రువంతి కేచిత్, కొంతమంది చెప్తుంటారు, కేచిత్ అంటే కొంతమంది, బ్రువంతి చెప్తుంటారు ఏమని, వయం ఈశభక్తాః, వయం మేము, ఈశభక్తాః ఈశ్వరుని యొక్క భక్తులము, అంటే భగవంతుడు అంటే మాకు చాలా భక్తి ఉంది, మేమంతా భగవద్భక్తులని చెప్తుంటారు. తథాపి వేదే నహి భక్తిమంతః, తథాపి అయినప్పుడు కూడా వేదే భక్తిమంతః నహి, వేదం పట్ల వారికి ఎలాంటి విశ్వాసం ఉండదు. లేదా వేదములు ఇలా చెప్తున్నాయి, ఈ యజ్ఞాలు చేస్తే ఈ ఫలితం వస్తుందనో, లేదా ఈ సత్యం వద ధర్మం వద ఇలాంటి సూక్తులు చెప్పాను, వేదం ఈ మార్గంలో నడవని బోధిస్తుంది, ఇలా నడవని చెప్తే అవన్నీ ఏంటంటే వాటిని నమ్మాల్సిన అవసరం లేదు, అవి ఇప్పుడు ఈ కాలానికి కుదిరేవి కాదు, లేదా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏవో పుకిటి పురాణాలు, కల్పిత గాథలు లాంటివి, వాటిని నమ్మటం ఏంటి, అవి మనలాంటి మనుషులు రాసినటువంటి మామూలు ఏదో కాలక్షేపం కోసం రాసినటువంటి పుస్తకాలు, కానీ వాటికి ఏం ప్రామాణ్యం లేదని చెప్పి ఆ వేదాల పట్ల ఏమాత్రం భక్తి శ్రద్ధల్ని కనపరచరు అనమాట. ఇది ఎలా ఉంటుందంటే భక్తి పితర్యస్తి నతస్య వాక్యేషు, వేదములు ఏంటి, ఆ భగవంతుని యొక్క యస్య నిశ్వేస్తం వేదాహ, ఆ భగవంతుని యొక్క నిశ్వాసంలే,
వేదంలో అని చెప్తారు. అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క ప్రతిరూపాలే వేదములు. అందుకనే మన సంస్కృతి ఒక మాట ఉంది, ఆస్తికుడు అంటే ఎవరంటే దేవుడు నాడు, దేవుడు అస్థి అనేవాడు ఆస్తికుడు, దేవుడు నాస్తి అనేవాడు నాస్తికుడు అని సహజంగా అందరూ అనుకుంటారు. కానీ అక్కడ అస్థి నాస్తి ఉన్నది లేదు అన్నదానికి దేవుడితో సంబంధం లేదు. వేద ప్రామాణ్యం అస్తి, వేద ప్రామాణ్యం నాస్తి. వేదములు ప్రమాణంలోని విశ్వసించడమే ఆస్తికుని లక్షణం. వేదములు ప్రామాణ్యం లేదు, వేదములు మేము నమ్మము, అవి మామూలు గ్రంథాలు ఎలాంటివో, ఈ కాలంలో వచ్చే రకరకాల గ్రంథాలు, రకరకాల రచన ఎలాంటివి, అవి కూడా అలాంటివే, వాటికి ప్రత్యేకత ఏం లేదనేటువంటి వాదనయే నాస్తికత్వం. కాబట్టి వేదములను భగవంతునికి ఎంత విలువిస్తున్నామో ఆ భగవంతుని యొక్క ప్రతిరూపాలు, ఆయన యొక్క నిశ్వాస రూపాలైనటువంటి వేదాలకు కూడా మనం అంతే విలువ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలామంది భగవంతుని పట్ల భక్తి ఉంది అంటారు, వేదములను మేము నమ్మము అంటారు. అది ఎలా ఉంటుందంటే భక్తి పితరి అస్తి, పితరి తండ్రి పైన భక్తి అస్తి, నాకు భక్తి ఉంది, మా నాన్నగారి నాకు చాలా భక్తి ఉంది అంటాడు. సో ఆ తండ్రి కొత్త బట్టలు తెచ్చిస్తాడు, రకరకాల పదార్థాలు వండి పెడతాడు, ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటాడు, ఆయనకు సర్వసౌఖ్యాలు కల్పిస్తాడు. కానీ తస్య వాక్యేషు నాస్తి, తస్య వాక్యేషు నా, అతని యొక్క మాటలు ఎందు లేదు. ఆ తండ్రి నాన్న తమ్ముడికి ₹2 ఇవ్వరాడు కష్టాల్లో ఉన్నాడంటే నేను ఎందుకు ఇవ్వాలి వాడికి, నేను ఇవ్వను పో అంటాడు. దీన్ని ఎలా భావించాలి మనం? నిజంగా తండ్రి పైన భక్తి ఉంటే తండ్రి మాటల్ని కూడా పాటించాలి, తండ్రి ఏం చెప్తే చేయాలి. ఆ తండ్రి తన తోడుబుట్టిన తమ్ముడికో చెల్లికి ఏదైనా సహాయం చేయమంటే నా సంబంధం నేను వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నాకు ఇలాంటి మాట చెప్పక మరొకసారి నువ్వు అని చెప్పి ఆ తండ్రికి ఎదురు తిరుగుతాడు. అదే తండ్రి పట్ల తనకు భక్తిని ప్రచారం చేసుకోవడం కోసం తండ్రికి రకరకాల సౌఖ్యాలని అందిస్తూ 10 మంది దృష్టిలో తాను చాలా పితృభక్తి కలవాడిలాగా తనను తాను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇలాంటి మనిషి ఎలాంటి వాడో, ఇది వాడి యొక్క భక్తి ఎలా సహజమైన భక్తి కాదు, అది వాస్తవమైన భక్తి కాదు. అలాగే మానవుల యొక్క ఈ ఆలోచన కూడా అలాంటిదేను. మేము దేవుడిని నమ్ముతాం, వేదాలు నమ్మేటువంటి భావన కూడా, నేను నాన్నకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాను కానీ నాన్న చెప్పిన మాట మాత్రం వినను అనేటువంటి కొడుకు ఎలాంటి వాడు, వీడు కూడా అలాంటి వాడే అవుతాడు. భక్తి పితర్యస్తి, తండ్రి పైన భక్తి ఉంది. తస్య వాక్యేష్ణ, అతని వాక్యాలపైన లేదు. ఏం మతి, ఇలాంటి ఆలోచన లోకంలో అతీవ చిత్రం, మిక్కిలి ఆశ్చర్యకరమైనది. లోకంలో ఇలాంటి మనుషులు కనిపిస్తున్నారు. ఈ మానవుల యొక్క ఈ ఆలోచన విధానం చాలా ఆశ్చర్యకరం కదా. తండ్రి మీద భక్తి ఉందంటాడు, తండ్రి మాట మాత్రం వినడు. భగవంతుని మీద భక్తి ఉందంటాడు, భగవంతుని యొక్క ఉపదేశ రూపాలైనటువంటి వేదాల మాత్రం, వేదబోధిత మార్గాన్ని మాత్రం అనుసరించాడు. అన్ని వేద విరుద్ధమైన పనులు చేయడానికి రెడీ అవుతుంటాడు. మానవుల యొక్క ఈ ఆలోచన విధానం చాలా ఆశ్చర్యకరం కదా అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. మరొక 6 శ్లోకాలు ఉన్నాయి, వీటిని మరొక పాఠంలో మనం చదువుకుందాం.